ఈరోజు సినిమాకి వస్తావా రావా? ప్రాబబిలిటీ. ఈ ఫస్ట్ షోకి టికెట్లు దొరుకుతాయా దొరకవా? ప్రాబబిలిటీ. బోర్డ్ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వస్తాయా రావా? ప్రాబబిలిటీ. మార్క్స్ కూడా ప్రాబబిలిటీయేనా? సో ఇలా లైఫ్లో ప్రతి చోట మనం ప్రాబబిలిటీ అనే వాడిని కంటిన్యూస్లీ యూజ్ చేస్తూనే ఉంటాం. నా ఈ ప్రాబబిలిటీ అంటే మెయిన్లీ ఒక సిచ్యువేషన్ జరుగుతుందా జరగదా, ఈ చేంజెస్లో ఛాన్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇట్ మేబీ జరగవచ్చు, జరగకపోవచ్చు. లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్లో మనం ప్రాబబిలిటీ అనే దాన్ని కంటిన్యూస్లీ యూజ్ చేస్తూనే ఉంటాం. కాబట్టి ప్రాబబిలిటీ అంటే సింపుల్ లాంగ్వేజ్లో ఛాన్స్ ఆఫ్ అక్కరింగ్, ఒక సిచ్యువేషన్ జరిగే ఛాన్స్. అక్కరింగ్ అంటే నాన్ అక్కరింగ్ కూడా వస్తుంది, కాబట్టి అది జరిగే పాసిబిలిటీని జరగని పాసిబిలిటీని రెండింటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా? నా ఈ ప్రాబబిలిటీ మనకి మ్యాథ్స్లో వచ్చేటప్పటికల్లా సర్టెన్ స్టాటిస్టికల్ డేటాకి మనకి ఇచ్చినప్పుడు ఆ స్టాటిస్టికల్ డేటా నుంచి ఒక సిచ్యువేషన్ హ్యాపెనింగ్ ఆర్ నాట్ హ్యాపెనింగ్, జరిగే ఛాన్స్ జరగని ఛాన్స్. ఇక్కడ సిచ్యువేషన్ని మనం ఈవెంట్ అని కనుక డిఫైన్ చేసుకున్నట్టయితే ఆ ఈవెంట్ జరుగుతుందా జరగదా, ఈ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేదాన్నే ప్రాబబిలిటీ అంటారు. 10th క్లాస్ లెవెల్లో ప్రాబబిలిటీ యొక్క బేసిక్స్ని అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుంటే దాన్ని డిఫరెంట్ ప్రొసీజర్స్కి, సెట్స్కి, డిఫరెంట్ సిచ్యువేషన్స్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనేది హయ్యర్ క్లాసెస్లోకి వెళ్ళిన తర్వాత చూస్తాం. ఓకేనా? కాబట్టి సింపుల్ లాంగ్వేజ్లో ప్రాబబిలిటీని డిఫైన్ చేయమంటే ప్రాబబిలిటీ ఈజ్ నథింగ్ బట్ ఛాన్స్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్ టు అక్కర్. సో జరిగే ఛాన్స్ జరగని ఛాన్స్. క్లియరా? నా దీంట్లో జరిగే ఛాన్స్ కంప్లీట్లీ ఉండొచ్చు లేదా కంప్లీట్లీ జరగకపోవచ్చు. కంప్లీట్లీ జరగకపోతే అటువంటి దాని యొక్క ప్రాబబిలిటీ 0 అవుతుంది. 100% జరిగే ఛాన్స్ ఉంటే దాని యొక్క ప్రాబబిలిటీ మనం 100 అవుతుంది. ఓకేనా? ఈ పర్సంటేజెస్ని న్యూమరికల్లీ కనుక చేంజ్ చేసుకున్నట్టయితే 0 బై ఎనీథింగ్ 0నే, కాబట్టి దీని ప్యూర్ వాల్యూ వచ్చేటప్పటికల్లా 0 అవుతుంది. వేరాస్ 100 డివైడెడ్ బై 100 ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 అవుతుంది. అంటే మీరు ఏ సిచ్యువేషన్ తీసుకున్నా దాని యొక్క ప్రాబబిలిటీ అనేది 0 to 1 మధ్యలో వేరీ అవుతూ ఉంటుంది. 0 కంటే తగ్గదు, 1 కంటే పెరగదు. బికాజ్ ఎనీ సిచ్యువేషన్ మనకి 0 to 100% అవుతుంది. 100% బియాండ్ మనం మాట్లాడడం, అవునా? కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ యొక్క వాల్యూ మనం 0 to 1 మధ్యలో డిఫైన్ చేస్తాం. 0 అంటే అది కంపల్సరీ జరిగే ఛాన్స్ లేదు, కాబట్టి అటువంటి వాటిల్ని మనం ఇంపాసిబుల్ ఈవెంట్స్ అంటారు. అంటే అది ఎటువంటి సిచ్యువేషన్లోనూ కూడా కంప్లీట్లీ జరగకపోతే దాని యొక్క ప్రాబబిలిటీ 0 అవుతుంది. వేటి ప్రాబబిలిటీ అయితే 0 అవుతుందో అటువంటి వాటిల్ని మనం ఇంపాసిబుల్ ఈవెంట్స్ అంటాం. ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక బ్యాగ్ ఉంది, బ్యాగ్లో సర్టెన్ నెంబర్ ఆఫ్ రెడ్ కలర్ బాల్స్ ఉన్నాయి. దాంట్లో నుంచి నేను ర్యాండమ్లీ కళ్ళు మూసుకుని ఒక బాల్ తీయాలి అండ్ ఆ బాల్ బ్లాక్ బాల్ అవ్వాలి అని చెప్పాను. మీకు బ్యాగ్ నిండా రెడ్ బాల్స్ ఉన్నాయి, దానిలో నుంచి బ్లాక్ బాల్ వచ్చే ఛాన్స్ అయితే లేదు కదా, కాబట్టి దాని ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా ఎంత అవుతుంది? 0. ఫర్ అన్ ఎగ్జాంపుల్, అదే బ్యాగ్లో నుంచి ర్యాండమ్లీ చూడకుండా ఒక బాల్ని తీయాలి అండ్ ఆ బాల్ రెడ్ బాల్ అవ్వాలి అంటే ఇట్ ఈస్ ఎ డెఫినెట్ సిచ్యువేషన్. అటువంటి వాటిని మనం ఏమని చెప్తామంటే దే ఆర్ నోన్ యాజ్ షూర్ ఈవెంట్స్ అంటాం. అంటే కంపల్సరీ జరుగుతుంది. బికాస్ బ్యాగ్ నిండా మీకు రెడ్ బాల్సే ఉన్నాయి, మీరు తీస్తే డెఫినెట్లీ రెడ్ బాల్సే వస్తుంది, కాబట్టి ఇట్ ఈస్ ఏ షూర్ ఈవెంట్. సో షూర్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ పర్సంటేజెస్లో 100 అవుతుంది, వాల్యూ ప్రకారం అయితే 1 అవుతుంది. వేరాజ్ ఇంపాసిబుల్ ఈవెంట్స్ యొక్క ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా ఎంత అవుతుంది? 0. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ విల్ బి డిఫైన్డ్ బిట్వీన్ 0 to 1. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ప్రాబబిలిటీ 1 బియాండ్ ఇస్తే అటువంటి వాల్యూస్ పాసిబుల్ అవ్వో, లేదా 0 కంటే తక్కువ దట్ ఈస్ నెగిటివ్ వాల్యూస్ ఇస్తే అవి కూడా మీకు పాసిబిలిటీ ఉండదు. సో ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా 0 to 1 దాకా మాత్రమే డిఫైన్ అవుతుంది. కంప్లీట్లీ 0 అయితే అటువంటి వాటిని ఇంపాసిబుల్ ఈవెంట్స్ అంటారు. వేరాస్ కంప్లీట్లీ జరిగే పాసిబిలిటీ 100% జరిగే పాసిబిలిటీ ఉంటే అటువంటి వాటిని మనం షూర్ ఈవెంట్స్ అంటాం. క్లియరా? సో ఇలా ప్రాబబిలిటీలో probability of an impossible event is always 0 and the probability of a sure event is always defined to be 1 కింద డిఫైన్ చేస్తారు. క్లియరా? నౌ
దీన్ని మ్యాథమెటికల్లీ డిఫైన్ ఎలా చేస్తారు? మనం ఏదైతే జరుగుతుందా జరగట్లేదా అని మాట్లాడుతున్నామో అటువంటి దాన్ని మనం మ్యాథ్స్ లాంగ్వేజ్ డిఫైన్ చేసుకుంటారు. కాబట్టి దీని ప్రాబబిలిటీని చెప్పమంటే P స్టాండ్స్ ఫర్ ప్రాబబిలిటీ అండ్ బ్రాకెట్ లో మీరు E అని రాశారు అంటే ఆ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీని మాట్లాడుతున్నారు అని. ఓకేనా? నౌ ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ మీరు డిఫైన్ చేసుకునేటప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ రేషియో ఉంటుంది. కాబట్టి సమ్ న్యూమరేటర్ డివైడెడ్ బై సమ్ డినామినేటర్ ఉంటుంది. నౌ న్యూమరేటర్ లోకి వచ్చేటప్పుడు కల్లా ఈ ఈవెంట్ జరిగే పాసిబిలిటీస్ దట్ ఈస్ ఫేవరింగ్ సిచ్యువేషన్స్ ని మాట్లాడదాం. కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, దేని యొక్క ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ద గివెన్ ఈవెంట్, ఈ యొక్క ఫేవరబుల్ అవుట్కమ్స్. సో ఈ యొక్క జరిగే సిచ్యువేషన్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. సో టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఇట్ ఈస్ ఏ రేషియో ఆఫ్ మీరు తీసుకున్న ఈవెంట్ యొక్క నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అవుతుంది. జనరల్లీ మనం టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ని శాంపుల్ స్పేస్ ఎస్ తో డిఫైన్ చేస్తాం కాబట్టి దీన్ని మనం P ఆఫ్ S అంటాం. ఓకేనా? నో దాన్నే మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ లో ఇండికేట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని కౌంటింగ్ నెంబర్ n తో ఇండికేట్ చేయండి. సో దట్ n of E that is nothing but number of favorable outcomes to E divided by total number of possible outcomes in the sample space. దీన్నే probability of any event కింద డిఫైన్ చేస్తాం. మీరు ఇది గనక 2 వాల్యూస్ ని ప్రాపర్లీ ఐడెంటిఫై చేయగలిగితే ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ని ఈజీలీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? దీన్ని ఒక ఎగ్జాంపుల్ తో సాల్వ్ చేద్దాం. లెట్ us టేక్ ఒక బ్యాగ్ ఉంది. బ్యాగ్ లో మీకు సర్టెన్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఉన్నాయి. సో యూ విల్ హ్యావ్ 3 రెడ్ బాల్స్, 4 బ్లాక్ బాల్స్ అండ్ 3 వైట్ బాల్స్. సో టోటల్లీ 3 రెడ్, 4 బ్లాక్, 3 వైట్ బాల్స్ తో ఒక బ్యాగ్ కంపోజ్ చేయబడింది. అండ్ టోటల్లీ దాంట్లో 3 + 4 7, 7 + 3 దట్ ఈస్ 10 బాల్స్ ఉన్నాయి. ఈ 10 బాల్స్ అనేది టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద శాంపుల్ స్పేస్ ని చెప్తాయి కాబట్టి దీన్నే మనం N of S అంటాం. ఓకేనా? నౌ మిమ్మల్ని ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ రెడ్ బాల్, ఆ బ్యాగ్ లో కళ్ళు మూసుకొని ర్యాండమ్లీ ఒక బాల్ ని పిక్ చేశారు, అది రెడ్ బాల్ అయ్యే ఛాన్స్ ఎంత అన్నాడు. ఓకేనా? నౌ ఫార్ములా ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ ద రెడ్ బాల్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద శాంపుల్ స్పేస్. కరెక్టేనా? నో టోటల్లీ మీకు రెడ్ బాల్ కి ఫేవరబుల్ సిచ్యువేషన్స్ ఎన్ని ఉన్నాయి? దానిలో 3 రెడ్ బాల్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 10 బాల్స్. కాబట్టి దిస్ వాల్యూ విల్ బి 3 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ 10 అవుతుంది. క్లియరా? సేమ్ ఇలాగే ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ బ్లాక్ బాల్ తీసుకుంటే ఎంత అవుతుంది? 4 ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ 4 డివైడెడ్ బై 10. క్యాన్సిల్ చేసుకుంటే 2/5 అవుతుంది. లేదు డెసిమల్స్ లో చెప్పాలంటే 4 డివైడెడ్ బై 10 అంటే ఇట్ ఈస్ 0.4 అవుతుంది. క్లియరా? అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ వైట్ బాల్, ఇవి కూడా 3 ఉన్నాయి కాబట్టి 3 డివైడెడ్ బై 10. క్లియరా? ఇలా ఈ సిచ్యువేషన్ లో మనం 3 సిచ్యువేషన్స్ ని మాట్లాడాం. దట్ ఈస్ బ్యాగ్ లో నుంచి రెడ్ బాల్ ని కానీ, బ్లాక్ బాల్ ని కానీ, వైట్ బాల్ ని కానీ తీయగలిగే పాసిబిలిటీస్. ఓకేనా? నో ఈ ఒక్కొక్క ఈవెంట్స్ దట్ ఈస్ దీన్ని కనుక ఈవెంట్ 1, దీన్ని మీరు ఈవెంట్ 2, దీన్ని మీరు ఈవెంట్ 3 కనుక అనుకున్నట్టయితే ఇవి 3 కలిసి శాంపుల్ స్పేస్ కి రెస్పాన్సిబుల్ అవుతున్నాయి కాబట్టి ఇటువంటి వాటిల్ని మనం ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటారు. ఏమంటారు? ఎలిమెంటరీ ఈవెంట్స్. సో ఒక ప్రాబబుల్ సిచ్యువేషన్స్ లో ఇట్ కెన్ హ్యావ్ న్యూమరస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్. అర్థమైందా? ఎన్ అయినా ఎలిమెంటరీ ఈవెంట్స్ అవ్వచ్చు. కానీ ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క ఎలిమెంటరీ ఈవెంట్ యొక్క మీరు ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేశారు కదా.
అది టోటల్లీ సమ్అప్ చేయండి ఎంత అవుతుందో. ఈవెంట్ 1 యొక్క ప్రాబిలిటీ ఎంత 3/10 ప్లస్ రెండో దాని యొక్క ప్రాబిలిటీ 4/10, అలాగే వైట్ దాని యొక్క ప్రాబిలిటీ 3/10. 3 + 4 7, 7 + 3 దట్ ఈస్ 10/10 క్యాన్సిల్ అయిపోతే 1. అంటే మీరు ఏ ఈవెంట్ తీసుకున్నా సమ్ ఆఫ్ ద ఎలిమెంటరీ ఈవెంట్ యొక్క అవుట్కమ్ ఎప్పుడు కూడా మీకు ఎంత అవుతుంది 1, దట్ ఈస్ 100% అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ దట్ ఈస్ P of E1 plus P of E2 and so on is always equal to ఎంత అవుతుంది 1. కాబట్టి దీన్నే కండిషన్ ఫర్ ద ప్రాబబిలిటీ అంటారు. ఇన్ ప్రాబబిలిటీ చిన్న చిన్న ఎలిమెంటరీ ఈవెంట్ జరిగినప్పుడు ఆ చిన్న చిన్న ఎలిమెంటరీ ఈవెంట్స్ అన్నిటిని యాడ్ చేసుకుంటే టోటల్ అవుట్కమ్ ఎప్పుడు కూడా మీకు 100%, దట్ ఈస్ నథింగ్ బట్ 1 అవుతుంది. క్లియరా? నెక్స్ట్ ఇందులో 2 సిచ్యువేషన్స్ చూడండి. ఒక ఈవెంట్ ఈని కనుక మీరు తీసుకున్నట్టయితే అది జరిగే పాసిబిలిటీని P of Eతో కనుక ఇండికేట్ చేసుకుంటే దట్ ఈస్ ప్రాబబిలిటీ ఆఫ్ E, అంటే ఈ జరిగే పాసిబిలిటీ. అలాగే అదే ఈవెంట్ జరగని పాసిబిలిటీ ఉంటే దాన్ని P of E బార్ అంటారు. ఓకేనా? సో P of E is nothing but probability of the event is to occur, whereas రెండో తీసుకుంటే it is not to occur, జరగని సిచ్యువేషన్. ఓకేనా? అండ్ జరిగేది జరగంది రెండింటిని యాడ్ చేసుకున్నట్టయితే ఇట్ ఈజ్ ఆల్సో కంప్లీట్లీ 100% అవుతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. చూడండి, ఒక కాయిన్ తీసుకున్నారు. జనరల్లీ మనకి కాయిన్ కి ఒక హెడ్ ఉంటుంది, ఒక టైల్ ఉంటుంది, అవునా? నా కాయిన్ ని టాస్ చేశారు. మీకు పడే ఛాన్సెస్ ఏముంటాయి? ఉంటే హెడ్ పడాలి లేదా టైల్ పడాలి. ఓకేనా? రెండే పాసిబిలిటీ. సో హెడ్ టైల్ రెండు కలుపుకుంటే మీకు 100% కి సమానం. సపోజ్ నేను హెడ్ పడే పాసిబిలిటీ 60% ఉంది అని చెప్పాను. అంటే ఇండైరెక్ట్లీ నేనేం చెప్పినట్టు, హెడ్ పడని సిచ్యువేషన్ దట్ ఈస్ నథింగ్ బట్ టైల్ పడే సిచ్యువేషన్ ఆటోమేటికల్లీ 40% అయిపోయినట్టేగా. 60 + 40 రెండు కలుపుకుంటే మీకు 100% దానికి సమానం అవుతుంది, అవునా? అలా మీరు దేనిలో తీసుకున్నా కూడా ఒక సిచ్యువేషన్ జరిగేది జరగంది పాసిబిలిటీస్ రెండింటినీ కలుపుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు 1 అవుతుంది. నా ఈ P of E బార్ ఏమంటారంటే దాని యొక్క కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటారు. ఏ ఈవెంట్ యొక్క కాంప్లిమెంటరీ? తీసుకున్న ఈవెంట్ ఈ యొక్క కాంప్లిమెంటరీ ఈవెంట్. దట్ ఈస్ ఇది జరిగేది అయితే అది జరగంది. అండ్ డిఫరెన్స్ చూపించడానికి ఈ గనక జరిగే సిచ్యువేషన్ తీసుకుంటే ఈ బార్ అనేది దాని యొక్క నాన్ అకరింగ్ పాసిబిలిటీ అవుతుంది. క్లియరా? సింపుల్ ఫార్ములా, సింపుల్ రేషియో ఫార్ములా. దట్ ఈస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ E ఈజ్ ఈక్వల్ టు ఈ జరిగే దాని యొక్క ఫేవరబుల్ సిచ్యువేషన్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇన్ ద శాంపుల్ స్పేస్. అంటే ఆ ప్రాబబిలిటీ సిచ్యువేషన్ సరౌండింగ్ లో ఉన్న పాసిబుల్ సిచ్యువేషన్స్ అన్నిటినీ రాసుకున్నట్టయితే ఆ రేషియోని మీరు ప్రాబబిలిటీ అంటారు. ఓకేనా? అండ్ ప్రాబబిలిటీని మనం మెన్షన్ చేసినప్పుడు ప్రాబబిలిటీని 2 పద్ధతుల్లో చెప్పొచ్చు. ఒకటి ఫ్రాక్షనల్ పద్ధతిలో, రెండోది డెసిమల్ పద్ధతిలో. సపోజ్ ఇందాక మీకు ప్రాబ్లంలో 3/10 అని వచ్చింది. ఇట్ ఈస్ ఏ ఫ్రాక్షనల్ ఫామ్. అదే 3ని 10తో డివైడ్ చేశారనుకోండి 0.3 వస్తుంది. అది దాని యొక్క డెసిమల్ ఫామ్ అవుతుంది. మీరు రెండిట్లోనూ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అయితే పర్సంటేజ్ ఆఫ్ ప్రాబబిలిటీ కనుక ఫైండ్ అవుట్ చేయమంటే దట్ ఈస్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఫైండ్ అవుట్ చేయమంటే ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ ఫైండ్ అవుట్ చేసుకుని దాన్ని 100తో కనుక మీరు మల్టిప్లై చేసుకున్నట్టయితే యూ విల్ గెట్ ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాబబిలిటీ వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఫామ్ వచ్చింది, ప్రాబబిలిటీని ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ లో రాయడం. కాబట్టి 3 పద్ధతులు. ఒకటి ఫ్రాక్షనల్ ఫామ్ లో మెన్షన్ చేయొచ్చు, రెండోది డెసిమల్ ఫామ్ లో మెన్షన్ చేయొచ్చు, మూడోది దాని యొక్క కరెస్పాండింగ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాబబిలిటీ అని చెప్పొచ్చు. ఓకేనా? ఇలా ప్రాబబిలిటీ అనే చాప్టర్ లో బేసిక్ కాన్సెప్ట్ లో మనం ప్రాబబిలిటీ అంటే ఏంటి, ఒక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీని ఎలా డిఫైన్ చేస్తారు, దానిలో షూర్ ఈవెంట్ అంటే ఏంటి, ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఏంటి, కరెస్పాండింగ్లీ వాటి యొక్క ప్రాబబిలిటీస్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద ఎలిమెంటరీ ఈవెంట్స్ దేనికి రెస్పాన్సిబుల్ అవుతాయి, శాంపుల్ స్పేస్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇన్ ద శాంపుల్ స్పేస్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, అండ్ ఫైనల్లీ వచ్చేటప్పటికల్లా ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ టు అక్కర్ నాట్ టు అక్కర్ ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేసుకున్నారు. ఓకేనా? నౌ ఇదంతా కూడా మీకు బేసిక్స్ ఆఫ్ ప్రాబబిలిటీలో వస్తుంది.
నెక్స్ట్ క్లాస్లో ప్రాబబిలిటీలో డిఫరెంట్ పాసిబుల్ ఈవెంట్స్ ఎలా ఉంటాయి, దట్ ఈస్ కాయిన్స్ని టాస్ చేయడం, రెండోది డైస్ని రోల్ చేయడం, మూడోది డెక్ ఆఫ్ కార్డ్స్ నుంచి ఒక కార్డ్ని పుల్ చేస్తే దాని యొక్క కరస్పాండింగ్ ప్రాబిలిటీ చెప్పడం. ఓకేనా? ఇవన్నీ తెలియాలి అంటే ముందు వాటి యొక్క శాంపుల్ స్పేసెస్ తెలియాలి. ఆ శాంపుల్ స్పేసెస్ మీద నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇటువంటి మరిన్ని క్లాసెస్ కోసం ఛానల్ని జాయిన్ చేయండి. అండ్ ఛానల్లో ఉన్న కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఇటువంటి మరిన్ని క్లాసెస్ అండ్ లెక్చర్స్ కోసం క్లాస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.